హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మీరాస్ కిచెన్ తెలుగు వంటలు. ఈరోజు ఒక మంచి రెసిపీ చూద్దామండి. షుగర్ని చాలా వరకు అదుపులో ఉంచుతుంది. ఇలా ట్రై చేసుకుని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా డిన్నర్ టైంలో అయినా తీసుకోవచ్చండి. దీనికోసం ముందుగా ఇలాగా ఆనపకాయని తీసుకుని చెక్ తీసుకోవాలండి. నీట్గా చెక్ తీసుకుని ఒకసారి కడిగేసి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. ఖచ్చితంగా మీ షుగర్ లెవెల్ అయితే కనుక లోలో ఉంటుంది. ఇలా చెక్కు తీసిన ఆనపకాయ లేదా సొరకాయని చిన్న చిన్న పీసెస్ కింద ఈ విధంగా కట్ చేసుకోవాలండి. లోపల ఉండే గింజలు కొంచెం గట్టిగా ఉన్నట్లయితే వాటిని తీసేయండి. కొంచెం లేతగా ఉన్న సొరకాయ అయితే మొత్తం వేసేసుకోవచ్చు. ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఒక మిక్సీ బౌల్లో వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మన కారానికి తగినట్టు 2-3 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క కూడా అందులో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి. ఈ విధంగా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా ఒక కట్ట వరకు తోటకూర తీసుకుందాము. తోటకూరని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఆనపకాయ మిశ్రమం ఉంది కదండి, దానిలోకి యాడ్ చేసుకుందాము. ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలండి. బాగా మీకు ఎంత వీలైతే అంత సన్న కట్ చేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకుని ఈ ఆనపకాయ మిశ్రమంలో వేసేసుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఒక 2-3 స్పూన్ల వరకు శనగపిండి వేసుకోవాలండి. ఇంక వేరే పిండి ఏది వాడట్లేదు, మనం శనగపిండి మాత్రమే వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ వేసి రుచికి సరిపడా ఇందులోనే కొద్దిగా కారం, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయాలండి. ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసానండి. వేసి ఒకసారి బాగా కలపాలి. శనగపిండి కదండి, అది కొద్దిగా బాగా కలిసేటట్టు ఒకసారి కలిపేసుకోవాలి. ఇంక ఇందులో వాటర్ అది ఏమీ వేయనవసరం లేదండి. మనకి సొరకాయ వాటరీ వెజిటేబుల్ కదండి, ఆ వాటరే సరిపోతుంది. ఇప్పుడు మనం దీనిలోకి ఒక ఎగ్ వేసుకుందామండి. మీకు నచ్చితే 2 వేసుకోవచ్చు. ఒక ఎగ్ సరిపోతుంది ఈ క్వాంటిటీకి. ఈ విధంగా ఎగ్ వేసుకుని మరొకసారి పిండి అంతా కూడా ఈ విధంగా కలపాలి. ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకుని మన దోశలా వేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా దోశలాగా వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉందండి రెసిపీ అయితే. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. కార్బోహైడ్రేట్స్ కూడా ఇందులో తక్కువండి. డయాబెటీస్ వాళ్ళకి, వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి ఈ రెసిపీ చాలా హెల్ప్ అవుతుందండి. ఒక్కసారి మీరు ఈ రెసిపీ ట్రై చేయండి. కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ డయాబెటిక్స్ వాళ్ళ కోసం ట్రై చేసి వీడియోస్ చేస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ అండ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.